హాయ్ గైస్, ఆటోమొబైల్ న్యూస్ 17 కి స్వాగతం. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి. మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సిట్రా నుండి. సిట్రా వెహికల్ లోని C5 ఎయిర్ క్రాస్ వెహికల్ ఉంది కదా, దీంట్లో అయితే సెకండ్ జనరేషన్ వెహికల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇది వచ్చేసరికి ఈవీ మోడల్ లోని ఏటెడ్ చేంజ్ చేశారో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి మనకి 73 కిలోవాట్ బ్యాటరీ ప్యాకప్ తోని 520 కిలోమీటర్స్ వస్తుందని రేంజ్ చెప్తారు. 97 కిలోవాట్ బ్యాటరీ తోని మనకి 679 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందంట. 207 bhp నుండి 227 bhp వరకు మోటార్ అయితే ఉంటదని చెప్తున్నారు. మనకి బ్యాక్ సైడ్ ఉన్న బూట్ స్పేస్ అయితే వచ్చేసరికి 651 లీటర్స్ అయితే బూట్ స్పేస్ ఉందని చెప్తున్నారు. దీంతో పాటు మనకి సెకండ్ రోని డౌన్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ 1668 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటదని చెప్తున్నారు. ఇది కూడా మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇది తొందరలోని మన ఇండియన్ రోడ్స్ లోకి వస్తుందని ఆశిద్దాం. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇసుజులోని D-Max వెహికల్ అయితే అందరికీ తెలిసిందే. ఇది బెస్ట్ ఆఫ్ రోడ్ వెహికల్. ఇది బెస్ట్ క్యారీ చేయడానికి అన్నిటికి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది కమర్షియల్ వెహికల్ కింద చాలా బాగా పనికొస్తుంది. కమర్షియల్ వెహికల్ కింద పనికొస్తుంది, నార్మల్ గా కూడా పనిచేస్తుంది. కానీ ఎక్కువ మంది కమర్షియల్ వెహికల్ కింద ట్రై చేస్తారు. ఈ ఇసుజులోని ఈవీ మోడల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈ ఈవీ మోడల్ లోని మనకి ఆల్మోస్ట్ 263 కిలోమీటర్స్ వచ్చే విధంగా ఈ వెహికల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇది కూడా మనకి 4 వీల్ డ్రైవే, 4x4 డ్రైవ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ లోడ్ అయితే డీజిల్ వెహికల్ ఎంత అయితే లోడ్ ని లాగుతుందో ఈ ఈవీ కూడా అంత లోడ్ ని కెపాసిటీని లాగే విధంగానే మనకి దీన్ని డిజైన్ చేశారంట. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మహీంద్రాలోని 3XO వెహికల్ మనకి లాస్ట్ ఇయర్ అయితే లాంచ్ అయింది April 29న. ఆ వెహికల్ అయితే ఎక్కువ మంది బుకింగ్ చేసుకున్నారు. ఈ వెహికల్ అయితే ఇప్పుడు వరకును 1,00,000 వెహికల్స్ అయితే డెలివరీ చేస్తున్నట్టు కంపెనీలు చెప్తున్నారు. ఈ వెహికల్ లోని చాలా అంటే చాలా యూనిక్ ఫీచర్స్ ఉంటాయి. దాంతో పాటు వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. అందుకోసమని ఎక్కువ మంది దీనికి ఇంట్రెస్ట్ చూపించారు. మహీంద్రాలోని సెకండ్ ఫాస్ట్ సెల్లింగ్ వెహికల్ కింద ఈ 3XO వెహికల్ అయితే మనకి ఇప్పుడు వరకు ఉన్నది. మహీంద్రా వాళ్ళు ఇంకా డెలివరీ ఫాస్ట్ గా ఇస్తుంటే ఇంకా ఎక్కువ వెహికల్ అమ్ముడిపోయే అవకాశాలు ఉన్నాయి. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సిట్రా నుండి. సిట్రా C3 లోని కొన్ని అప్డేట్స్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ వెహికల్ లోని 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారంట. మనకి ఫ్రంట్ అండ్ రేర్ లోని పవర్ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ వేరియంట్ లోని మనకి మాన్యువల్ గా కూడా ఉంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ 6 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్ లో ఉంది. మనకి దీని ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్ దీని ఇంజిన్ కోసం మాట్లాడితే 1.2 లీటర్ Gen 3 టర్బో ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ జెన్ పవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ దీంట్లో స్పేస్ ని కూడా ఎక్కువగా ఉంటదని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వెహికల్ అయితే CNG లో కూడా అవైలబుల్ లో ఉందని చెప్తున్నారు. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 6.7 lakhs నుండి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి MG నుండి. MGలోని విల్సర్ ఈవీ వెహికల్ ఎక్కువగా సక్సెస్ అయింది. ఇప్పుడు ఈవీల పరంగా ఎక్కువ మంది దీని వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వెహికల్ లో ప్రో వర్షన్ అయితే లాంచ్ చేయబోతున్నారు May 6న. ఈ వెహికల్ లోని Level 2 ADAS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సేఫ్టీలో చాలా వరకు డెవలప్ చేయడానికి. దీంతో పాటు బ్యాటరీ కెపాసిటీని అయితే పెంచుతున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు దానికన్నా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతోని ప్రో బ్యాటరీ అనే ట్యాగ్ లైన్ తోని బ్యాటరీని కూడా ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. దీంతో పాటు బ్యాక్ సైడ్ TRLs అయితే చాలా యూనిక్ గా చూపించే విధంగా దీన్ని అయితే యాడ్ చేశారు. దీంతో పాటు లోపల ఇంటీరియర్స్ అయితే చాలా యూనిక్ గా చేశారు. దీనివల్ల మనకి ఇంటీరియర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈ వెహికల్ లోని ఎక్కువ హైలైట్ చేస్తుంది ఏంటంటే, మనం ఎక్కడికైనా క్యాంప్ గానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెహికల్ ద్వారా మనం పవర్ ని యూజ్ చేసే విధంగా ఒక దాన్ని అయితే హైలైట్ చేస్తున్నారు. ఇది మనం May 6న లాంచ్ అయిన తర్వాత దీనికోసం మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఈ ప్రో వర్షన్ లోని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 52.9 కిలోవాట్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు ఒక లీక్ అయితే వచ్చింది. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుండి. హోండాలోని ఐయోనిక్ 5 వెహికల్ అయితే బాగా ఎలక్ట్రికల్ పరంగా ఎక్కువ సక్సెస్ అయింది అయితే ఈ వెహికలే. దీన్ని అయితే చాలా ఎక్కువ కిలోమీటర్లు డ్రైవ్ చేశారు. ఈ వెహికల్ తోని ఆల్మోస్ట్ 5,08,000 కిలోమీటర్లు తిరిగారని కస్టమర్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు వరకు సేవ్ చేసింది అయితే 18.2 lakhs అయితే సేవ్ చేసినట్టు చెప్తున్నారు ఫ్యూయల్ కాస్ట్ ని. ఈ వెహికల్ మొత్తం బ్యాటరీ అయితే ఇప్పుడు వరకు ఇంకా హెల్దీగా ఉన్నది అయితే 88% వరకు హెల్దీలోనే ఉంది. ఈ వెహికల్ అయితే చాలా బాగా సక్సెస్ అయింది. బ్యాటరీ కెపాసిటీ అన్నిని హోండాలోని ఇది బాగా డెలివరీ చేస్తారని చెప్పొచ్చు. దీనివల్ల ఎక్కువ మంది ఈవీ పరంగా ముందడుగేస్తారని ఆశిద్దాం. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా ఆల్ట్రాస్ నుండి. ఆల్ట్రాస్ వెహికల్ అయితే 2025 మోడల్ ని చాలా వరకు డెవలప్ చేశారని చెప్పొచ్చు. మనకు ఓవరాల్ గా మొత్తం ఇంటీరియర్ అంతటిని చేంజ్ చేశారు. నెక్స్ట్ మనకి
సీట్స్ ని బాగా డెవలప్ చేశారు. దీంతో పాటు మనకి హ్యాండిల్ బార్ దగ్గర కూడా కర్వీకి వచ్చే విధంగా హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే దీంట్లో ఇంకా చేంజెస్ ఏం చేశారంటే స్టీరింగ్ వీల్ అయితే 2 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఈ వెహికల్ లోని మనకి డాష్ బోర్డ్ అయితే మొత్తం మార్చారు. హెచ్డి డిజిటల్ కన్సోల్ అయితే దీంట్లో యాడ్ చేశారు. 10.5 ఇంచ్ హెచ్డి న్యూ ఇన్ఫర్మేటివ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి దీంట్లో 360 కెమెరాని కూడా యాడ్ చేయడం వల్ల మనకి 360 వ్యూలోని మొత్తం ఏది జరిగినా కూడా మనకి క్లియర్ గా కనబడే విధంగా డాష్ బోర్డ్ అయితే కనబడుతుంది. ఈ వెహికల్ లో ఇది కూడా మనకి యాడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇవే కాకుండా సీట్స్ అయితే బాగా డెవలప్ చేశారు. నెక్స్ట్ సన్ రూఫ్ వాయిస్ అసిస్టెంట్ తో ఓపెన్ అయ్యే విధంగా సన్ రూఫ్ అయితే యాడ్ చేశారు. ఇవన్నీ 2025 మోడల్ ఆల్ట్రాస్ లో చేంజ్ చేస్తుంది. ఇంకా మనకైతే ఇప్పుడు కమింగ్ సూన్ అని చూపిస్తున్నారు. తొందరలో మనకి టాటా వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ఇవైతే ఇప్పుడు వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్. ఇవే కాకుండా మన ఛానల్లోని ఎప్పటికప్పుడు అయ్యే ఆటోమొబైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆర్కే విజీ వెబ్స్.